చంద్రమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 115వ ప్రశ్న. మోక్షం పొందాలంటే గురువు అనుగ్రహం కావాలంటారు. గురువుగారి అనుగ్రహం లేకపోతే మోక్షం రాదు అంటారు. నిరాకారమైన దాన్ని నిన్నటిదాకా పరమాత్మ ఎవరనుకున్నాం మనం? నిరాకారం, సాకారం కాదు. నిరాకారమైన దాన్ని సాకారమైన గురువు ఎలా ఇవ్వగలడు? గురువేమో సాకారం, పరమాత్మేమో నిరాకారం. నిరాకారాన్ని పట్టుకుని శిష్యుడికి ఎట్లా ఇస్తాడు? అనుగ్రహం ఉంటే మాత్రం కదా. శక్తిపాతం చేస్తాడు అంటారు. డాక్టర్ B12 ఇంజెక్షన్ ఇచ్చినట్టు గురువు తన శిష్యుడికి ఇస్తాడా అంటే అదొక పదార్థం అయితే దాన్ని వాడికి ఇంజెక్ట్ చేయాలి కదా. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు గురువులు విత్తార్జనే ఉపాధిగా పెట్టుకున్నారు, ప్రొఫెషన్. ఏంట్రా గురువు గారి వృత్తి అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక వృత్తి. మనం అందరము వృత్తులు చేస్తాం, డబ్బు సంపాదనే దానికి ప్రాముఖ్యం కదా. ఎవరికైనా ఏం ఉద్యోగం చేస్తున్నావురా, ఎంత జీతం వస్తుందిరా అంటే అర్థం ఏమిటి? ఆ జీతం ఎందుకు రావాలి అంటే ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం మనం? డబ్బు సంపాదించుకోండి. డబ్బు ఎందుకు సంపాదించుకోవాలంటే మళ్ళీ నా మూడే వీటి కోసమే కదా. అట్లా గురువులు కూడా విత్తార్జనే, డబ్బు సంపాదించడం కోసమే ఈ విద్యని ఒక వృత్తిగా పెట్టుకున్నారు. అదొక ప్రొఫెషన్, వాళ్ళకి అది వృత్తి అయిపోయింది. అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక ఎవరి దగ్గర మోసపోతానో అని భయంగా ఉంది. నాకు సరి అయిన మార్గదర్శనం ఇవ్వండి అని అడిగాడు. శిష్యుడు అడిగిన ప్రశ్న అది. అర్థమైందా? ఈ ప్రస్తుత కాలంలో అన్ని వృత్తుల్లాగే గురువు అనేది కూడా ఒక వృత్తి. వాళ్ళు ఒక పీఠం పెట్టుకున్నారు కదా. అంటే వృత్తి అంటే మీకు అర్థమయ్యేట్టు చెప్తా చూడండి. మనం గుళ్ళోకి వెళుతున్నాం, గుళ్ళో స్వామి నా పేరును అర్చన చెయ్యండి అని అడుగుతాం. ఎవరిని? బ్రాహ్మణ్ణి అడుగుతాం. ఆయన వృత్తి అది. దానికి అర్చనకు ఇన్ని రూపాయలు ఆయన పెట్టుకుంటాడు కదా. అయితే ఎండోమెంట్ బోర్డు కూడా ఆయన ఉద్యోగం పెట్టింది. కుంకుమార్చనకి ఇంత, టెంకాయ కొడితే ఇంత, మంగళహారతి ఇస్తే ఇంత రేటు ఫిక్స్ చేశారు కదా. అంటే ఎందుకు వాళ్ళు అట్లా చేశారు? వాళ్ళు ఆ డబ్బుని సంపాదిస్తున్నారు కదా. ఆ డబ్బు ఎవరు ఇవ్వరో వాళ్ళకి దేవుడి దర్శనం అక్కర్లే, అంతే కదా. కేవలం విత్తార్జన, డబ్బుని సంపాదించుకోవడం కోసం
అప్పుడు ఎప్పుడైతే నీకు అది ఉద్యోగంగా నిర్ణయించుకున్నావో, డబ్బు సంపాదించుకోవాలి అని అనుకున్నావో, అప్పుడు డబ్బు గలవాడే నాకు రావాలి. డబ్బు లేనివాడు వచ్చాడు అనుకో, వాడికి దేవుడి దర్శనం లేదు, కుంకుమార్చన లేదు, ఏం లేదు. వాళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. డబ్బు ఉన్నవాడు అర్చనకి టికెట్ కొనేస్తాం మనం, ఎంతో చెప్తాడు వాడు టికెట్, వాడు మాత్రం గుళ్ళోకి వెళ్ళాలి. అంటే దేవుడు కూడా డబ్బులతో అమ్ముడు పోతున్నాడు. దేవుడు అమ్ముడు పోయినాడో లేదో, అమ్ముడు పోనిస్తున్నారు. దేవుణ్ణి కూడా వ్యాపారంలో పెట్టుకున్నారు జనాలు కదా. అంటే డబ్బు గలవాడే దైవ దర్శనం చేసుకోగలడు. మిగిలిన మతాల్లో ఇది లేదు. ఒక చర్చికి వెళ్ళాలంటే నువ్వు డబ్బులు కడుతున్నావా లేదా అని ఎవ్వడు అడగడు. నువ్వు జీసస్ని నమ్మావో నమ్మలేదో అక్కర్లే, నువ్వు ఆ పాఠం వింటావో వినవో వాళ్ళకి అవసరం లేదు. కానీ నువ్వు వెళ్ళి కూర్చుంటే ఏమనరు కదా. నువ్వు మతం పుచ్చుకున్నావో లేదో కూడా అడగడు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందో లేదో కూడా అక్కర్లే. అదే ఒక దర్గాకు వెళ్ళాలంటే చూడండి, వీళ్ళంతా పుసులూరు వెళ్తారు. దర్గాకు వెళ్ళాలంటే ఎవరి పర్మిషన్ అక్కర్లే. బుద్ధి పుట్టినటువంటిగా చదివింపులేవో తీసుకుని పోతారు, ఆ దర్గాలోకి వెళ్ళొచ్చు. దర్గే కాదు, మసీదులో కూడా వెళ్ళొచ్చు. లేడీస్ వెళ్ళకూడదు, వాళ్ళ దాంట్లో నియమం అది. మగవాళ్ళు ఎవరైనా వాళ్ళు, మన దాంట్లో కూడా అంతే కదా. ఆడవాళ్ళల్లో 10-12 ఏళ్ల లోపల పిల్లలు మాత్రమే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి, మిగిలిన అందరికీ లేదు. కానీ హిందూ మతంలో మాత్రం వృత్తిగా పెట్టుకున్నారు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని అంటే, భగవంతుడి దగ్గరికి చేరాలి అన్నా, భగవంతుడికి కనీసం నమస్కారం చేయాలన్నా, మన చేత్తో మనం ఆ పువ్వో ఏదో ఆ దేవుడి మీద వెయ్యాలి అన్నా డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? అదే హిందువులు ఎవరికి ఈ బాధ కూడా లేదు. నాకున్న బాధ ఎవరికి లేదు. ఎవరికి లేదని మీరు ఎట్లా చెప్తున్నారంటే, ముందు గుడికి వెళ్ళాలంటే మీరే ఎంత టికెట్ ముందే ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసేసుకొని, నేను 10,000 టికెట్, నేను 5,000 టికెట్, అది చాలా క్రెడిట్గా నువ్వు భావిస్తున్నావు. నేను అది క్రెడిట్గా భావించను కదా. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నాకు డబ్బులు లేవే అని నేను బాధపడను. దైవ దర్శనానికి నన్ను డబ్బులు అడుగుతున్నారే అని బాధపడతా. అర్థమైందా? ముందు హిందువులు తెలుసుకోవాల్సింది ఇది, అదే అడుగుతున్నాడు. అందుకే మా గురుదేవులు ఏం చేశారంటే, నేను కూడా నా లోపలే పరమాత్మ ఉన్నాడు అని తెలిసిన మరుక్షణం గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, అప్పటికి ఇంకా గురువుగారు నన్ను చెప్పమని చెప్పలేదు, నన్ను ఆర్డర్ వేయలే ఆయన. నాకు మా ఆయన పెట్టే అన్నం చాలు, నాకు అన్నం పెట్టగల భర్త ఉన్నాడు, నాకు వేరే వాంట్స్ లేవు, అందుకని నేను ఈ ఉద్యోగం మానేస్తాను, నాకు ఇది చాలా బాగుంది అంటే, ఈ అంటే నేను చెప్తాను అని చెప్పలే, అసలు నాకు చెప్పడానికి నాకేం రాదు కూడా. కానీ నేనే అహం బ్రహ్మాస్మి నాకే తెలిసిన తర్వాత నేను వెళ్ళాను గురువుగారి దగ్గర, ఈ మాట అడిగాను. అమ్మ, నువ్వు మానటానికి వీల్లేదు, ఎందుకంటే బ్రహ్మ విద్యను ఎటువంటి పరిస్థితిలోనూ అమ్ముకోకూడదు. ఇప్పుడు చూడండి, దైవ దర్శనాన్నే అమ్ముకుంటున్న మన దేశంలో బ్రహ్మ విద్య భగవద్గీతే చెప్పింది, మనుష్యాణం సహస్రేషు, వేల కొలది మనుష్యులు ఉండొచ్చు, కశ్చిద్యతతి సిద్ధయే, ఎవడో ఒకడికి మాత్రమే తెలియబడేటువంటి ఈ బ్రహ్మ విద్యని యతతామపి సిద్ధానాం, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కశ్చిన్ మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను గురించి తెలుసుకుండేవాడు ఒక్కడే ఉంటాడన్నాడు. ఆ ఒక్కడు రామనాథం గారు. అటువంటి బ్రహ్మ విద్య నీ దగ్గరికి వచ్చినప్పుడు కదా, నేను దాన్ని వృత్తిగా పెట్టుకుంటాను అంటే, చాలామంది ఎవరో మన దగ్గరికి, మన స్వాముల వారు ఒక ఆయన వస్తే కూడా నేను అదే చెప్పాను, నాయన ఇది నేర్చుకో, దీన్ని వృత్తిగా పెట్టుకోవాకు, నీ భార్యా బిడ్డల్ని పోషించుకోవడానికి
నువ్వు ఇంకోటి చేసుకో. అందుకని నన్ను ఉద్యోగం మానడానికి వీల్లేదని నా గురువు గారు ఆర్డర్ చేశారు. తర్వాతే నాకు బ్రహ్మ విద్యని 10 మందికి బోధించమని చెప్పారు. లేకపోతే చెప్పకూడదు. మీరందరూ ఎవరికి వాళ్ళు పక్కిళ్ళ వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి మీకు దోషం చెప్పేసుకుంటున్నారు. వృత్తిగా పెట్టుకోనంత వరకు పర్వాలేదు, ఏం తీసుకోవాకండి. బ్రహ్మ విద్య తీసుకుని చెప్పేది కాదు. అందుకే శిష్యుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఎవడిని నమ్మాలో తెలియటం లేదు. ఇప్పుడు గురువు అని పేరుతో ఎంతమంది ఎన్ని మోసాలు చేస్తున్నారు టీవీల్లో మనం చూస్తూనే ఉన్నాం కదా. అటువంటి పరిస్థితిలో బ్రహ్మ విద్య ఎవరికి రాదు, అందడానికి వీల్లేదు. ఎవడి దగ్గరికి వెళ్ళాలో మాకు కష్టంగా ఉంది తెలుసుకోవడానికి అని, ఏ గురువు దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక ఎవరి దగ్గర మోసపోతానో అని భయంగా ఉంది అని అన్నాడు. నాకు సరైన మార్గదర్శనం ఇవ్వండి. ఇది మనమందరం అడగాల్సిన ప్రశ్న. గురువుగారు శక్తిపాతం, నా దగ్గర కూడా చాలామంది వస్తారమ్మా శక్తిపాతం చేస్తారా, ఇవాళ ఆషాఢ పున్నమి కదా, ఇవాళ ఇంకో పున్నమి కదా, మీరు ఏమైనా శక్తిపాతం చేస్తున్నారా? ఎందుకు చేయాలి కదా. అంటే అట్లా చేస్తే వచ్చేదా అని వీడు అడుగుతున్నాడు. బి కాంప్లెక్స్ బీటలు ఇంజక్షన్ ఇచ్చినట్టు ఏమన్నా ఇస్తారా మాకు? B12 ఎందుకు ఇంజక్షన్ ఇస్తున్నా అంటే వాడి దగ్గర ఏదో ఒక మెడిసిన్ ఉంది, దాన్ని వాడికి ఇస్తాడు. ఇంజక్షన్ చేసేది వాడు నేర్చుకున్నాడు, అంతే కదా. జవాబు వినండి. బోర్డు మీద ఏం పని లేదు ఇవాళ. ఎందుకంటే సాకారమైన గురువు, సాకారమైన శిష్యుడు, నిరాకారమైన బ్రహ్మ పదార్థం. సాకారమైన వాడు వాడి చేత్తో పట్టుకుని ఈ శిష్యుడికి లోపల కదా. నేను ఇంతకుముందే మీకు చెప్పా, గురువు బ్రెయిన్లో నుంచి శిష్యుడి బ్రెయిన్లోకి ట్రాన్స్మిట్ అవ్వాలి. ట్రాన్స్మిట్ అయ్యేదంటే ఆ కరెంటుని ఎవడో తీసుకొచ్చి నీకు పెట్టడానికి వీల్లేదు. పట్టుకున్నవాడు చస్తాడు, దీన్ని కూడా ముట్టుకుంటే చస్తాడు. ఎందుకంటే దానిలో ఉన్న కొంత శక్తే నీకు కంట్లో చూడటము, చెవిలో వినడము కదా, ఫ్యాన్లో తిరగడము, లైట్లో విరగడము చేస్తోంది కదా. అటువంటి దాన్ని నువ్వు చేత్తో పట్టుకోగలవా? ఎందుకు పట్టుకోలేవు? కరెంటు ముట్టుకుంటే ఏమవుతానరా? మరి ఏం చెయ్యాలి? దాన్ని మనం తగలకుండా దేంట్లోనో పెట్టి కదా, దేంట్లోనో కూడా డైరెక్ట్గా పెడితే అది కాస్త దాన్ని కూడా మార్చి పారేస్తుంది. దాన్ని మళ్ళీ జడము చేతనము అని పాజిటివ్ నెగటివ్గా రెండుగా చేసి ఒక న్యూట్రల్ దాన్ని పెట్టి వీళ్ళిద్దరు తగులాడు చావకుండా ఏ వైర్లో ఉంటుంది కరెంటు కదా. పాజిటివ్లో కరెంట్ ఉంటుంది, నెగటివ్లో కరెంట్ ఉండదు, న్యూట్రల్లో అసలు ఏముండదు. కానీ న్యూట్రల్ తీసేయి అది పెట్టి ఒక చోటు నుంచి ఒక చోటికి ఒక బ్రెయిన్లోకి ట్రాన్స్మిట్ కావాలి. అట్లా వచ్చినప్పుడు మాత్రమే బ్రహ్మ విద్య తెలుస్తుంది. అట్లా ట్రాన్స్మిట్ చేసేటువంటి శబ్దము, మాట, అది గురువు చూపు, గురువు మాట, గురువు ఆకారం నీకు కనపడాలి. ఎందుకంటే నాకు కనపడిన వాడు ఎవడన్నా పాఠం చెబుతాడనుకో నాకు భయం ముందు కదా, భయం కదా. దయ్యమో భూతమో మాట్లాడుతోంది అని కదా. మనకు కనపడి వాడు ఎవడో మాట్లాడితే మీకు అదేం అక్కర్లే. మీకు చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సముద్ర తీరానికి వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళండి, మీరు ఒక్కళ్ళే వెళ్ళండి. సముద్రం ఓ అని అరుస్తుంటుంది, మీకు భయం వేస్తుంది కదా. మీరు ఎప్పుడు ఒకళ్ళు వెళ్ళారమ్మా మీకు భయం వేయటానికి అడుగుతారేమో. మామూలుగా విశాఖపట్నం మనం బీచ్కి వెళ్ళినప్పుడు అందరూ ఉంటారు. మనం బీచ్లో వెళ్ళినప్పుడు చాలామంది మనుషులు ఉంటారు. సాయంత్రం అయితే ఉన్న సముద్ర పొట్టున చాలామంది ఉంటారు. కొంచెం కొంచెం చీకటి పడే కొద్దీ అందరు వెళ్ళిపోతారు. ఏదో మనం మాట్లాడుకుంటూనో ఆలోచించుకుంటూనో
మనం కూర్చున్నాం అనుకోండి, మనం ఒక్కళ్ళమే మిగులుతాం. మన ముందున్నది సముద్రమే, మనకు తెలుసు, నీళ్ళే. ఇందాక మనం అది మన దగ్గరికి రాదు కూడా. ఎందుకని? అది ఇందాక మనం అందరూ ఉన్నప్పుడు కూడా అది ఇంతవరకు వచ్చి వెనక్కి పోవడం మనమే చూసాం. మరి మనకెందుకు భయం? అందరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక్కళ్ళు సముద్ర తీరంలో భయపడతారు. ఏమో మా సముద్ర తీరం మాకు తెలీదు, అట్లా ఉంటుందేమో మీరు అంటున్నారు కాబట్టి మేము నమ్ముతాం, కానీ మాకు అట్లాంటి భయం ఏం కాదు. ఏం అక్కర్లేదు. టెర్రస్ మీదకి వెళ్ళి ఒక్కళ్ళు పడుకోండి, ఇంకోళ్ళని రానివ్వకండి, పడుకోండి. ఆకాశం మిమ్మల్ని భయపెడుతుంది. ఏరా ఎక్కడైనా వైల్డ్ ఫైర్ అంటారు, లేదా గుడిసెలన్నీ అంటుకుపోతుంటాయి చూడండి. ఒక్కళ్ళే వెళ్ళి నుంచుని ఆ ఫైర్ను చూడండి. ఈ పక్కన ఇంకోళ్ళని పెట్టుకొని కాదు, మీకు భయం పుడుతుంది. అందుకని గురువు అనేవాడు ఒక ఆకారంగా ఉండి పాఠం చెప్పాలి. అందుకే అట్లా ఆకారంగా ఉండి చెప్పేవాడి దగ్గరే శ్రవణం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదో టెక్నాలజీ వచ్చి మీరు వింటున్నారు. ఈ శ్రవణం చేసే పద్ధతిలో గురువు దగ్గర నుంచి 12 అడుగుల దూరంలో ఒక పవర్ మీకు వస్తుంది. మీరు ఎక్కడో వెళ్ళి టెక్నాలజీ డెవలప్ అయ్యి మీరు దీన్ని పెట్టుకొని ఇక్కడ ఒక ఫోన్ పెట్టి అమెరికాలో ఇంకో ఫోన్ పెట్టి వింటూ ఉంటారనుకోండి, వాళ్ళకు లాగా అర్థం కాదు. అర్థమైందా? అది సైంటిఫిక్గా ప్రూవ్ చేసి మన వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ యూనివర్సిటీలు, కాలేజీలు, అందులో ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీని అందుకు పెట్టారు. లేకపోతే ఒక మంచి ప్రొఫెసర్ చేత చక్కగా పాఠాలు చెప్పించేసి ఆ పాఠాలన్నీ ఆన్లైన్లో మీకు అందిపోతే డిగ్రీ ఇవ్వచ్చు, కానీ మీకేం రాదు. ఎవడన్నా కానీ వాడు అందంగా లేకపోని కదా, కానీ గురువు నోట్లో నుంచే ఆ సబ్జెక్టు నీకు రావాలి. అందుకనే ఫస్ట్ బెంచ్ వాళ్ళకు వచ్చినట్టు లాస్ట్ బెంచ్ వాడికి పాఠం రాదు, బ్యాక్ బెంచ్ వాడికి ఎందుకు పాఠం రాదు? సేమ్ అదే చెప్తున్నాడు ఆయన. ఆ టీచరు, ఏంట్రా మీకు తెలీదా? మీరు ఏ బెంచీలో కూర్చున్నారో, మీకు ఎంత పాఠం వచ్చిందో మీకే తెలియాలి కదా. అందుకని అది ఆ కిటుకు తెలిసిన వాడు ఏం చేస్తాడంటే గబగబా ముందుకొచ్చి కూర్చుంటాడు. అర్థమైందా? దాన్ని శ్రవణం అంటారు. శ్రవణం అయ్యి ఏం చేస్తాడో చెప్తా. అందుకని పాఠం శక్తిపాతం అంటే ఏమిటి? శక్తి ఎక్కడి నుంచి తెస్తాడు? అది నిరాకారమైంది కదా, వీళ్ళలోకి వాడెట్లా ఇస్తాడు? ఎటువంటి వాడిని నేను గురువుగా పెట్టుకోవాలి? ఇవన్నీ అడిగాడు శిష్యుడు. అజ్ఞానం అనే అరణ్యంలో మనం అందరం ఎక్కడున్నామంటే అజ్ఞానం అనేటువంటి అడవి, ఆ అడవిలో ఉన్నాం మనం. ఎందుకంటే ఏమడిగినా నాకు అది తెలియదు. టీచర్ క్లాస్లోకి వచ్చి అడుగుతాడు ఏదో ప్రశ్న, వాడు పాఠం చెప్పబోయే ముందర ఓ ప్రశ్న అడుగుతారు. మనం ఆలోచించుకోవాలి. మనకి తెలీదు, నాకు తెలీదు, నేను మర్చిపోయాను కదా. నిజమే, అహం బ్రహ్మాస్మి అని చెప్పామనుకో, నిజంగా నువ్వు బ్రహ్మవే, కానీ నువ్వు మర్చిపోయినావు. ఏంట్రా మర్చిపోయినావు? మరి మర్చిపోయిన వాడికి ఏం చేయాలంటే గుర్తు చేయాలి. క్రిమినల్కి అయితే మర్చిపోయినాను అంటే వాడికి 2 దెబ్బలు తగిలిస్తే గుర్తొస్తాయి. మరి వీడి క్రిమినల్ కాదు. క్రిమినల్కిను మనకి తేడా ఏమిటంటే క్రిమినల్ వాంటెడ్గా మర్చిపోయినాడు, మనం వాంటెడ్గా కాదు. మనం అజ్ఞానము, మనకి ఇంకో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువై దీన్ని మర్చిపోయింది. అంతే తేడా.
వేరే దాని మీద మనకి చాలా ఎక్కువ మక్కువ, అందుకు దీన్ని మర్చిపోయినాం, అది అర్థం. అందుకని జాగ్రత్తగా వినండి. అజ్ఞానం అనేటువంటి అరణ్యంలో పడ్డాం మనం. అదొక పెద్ద అడవి. అడవిలో అనేక చెట్లు ఉంటాయి, ఏ చెట్టు ఏదో కూడా తెలీదు. చీకటి పడే కొద్దీ ఆ అడవి మనకి, అందులో ఏముండవు, పిట్టలు ఆ కీచురాళ్ళు అవన్నీ ఆ చెట్ల మీద ఉంటాయి. పగలు కూడా మనం చూసాం వాటిని. కానీ రాత్రి అయిపోయిందనుకో అవి వాటి స్వభావంతో అవి అరుస్తుంటాయి. నిన్నేం మీదికి రాలేదు, నీ మీద చంపలేదు, నిన్ను కొట్టలేదు, కానీ నీకు భయం. అట్లా ఈ అజ్ఞానం అనే అడవిలో పడ్డాం మనం. ఎందుకని అంటే ఈ కీసురాళ్ళన్నీ అరుస్తున్నాయి, పక్షులన్నీ అరుస్తున్నాయి, పులులు సింహాలు అరుస్తున్నాయి. మనం అందరం మాట్లాడే మాటలు ఏమిటి? వాళ్ళందరూ ఎవరు? జీవత్వం ఉన్న జీవులు. వీళ్ళు అరుస్తున్నారు రకరకాలుగా. పరమాత్మని గురించి ఎవడు మాట్లాడు, ఎంతమందిలో వెళ్ళండి, ఎవడైనా మాట్లాడతాడా? అంటే అందరూ ఏం మాట్లాడుతున్నారు? అజ్ఞానం అనే అడవిలో ఉన్నారు. ఎవ్వడికి పరమాత్మ తెలియదు కదా. తెలిస్తే తిరుపతికి పోయి పరమాత్మను వెతుక్కుంటారా? ఏమిరా, పరమాత్మ ఎక్కడున్నాడు అంటే కాశీలో రామేశ్వరంలో ఉన్నాడు. అయితే మేము పోవడం తప్ప అండి? ఏం తప్పు కాదు నాయన. మెట్లెక్కకుండా ఎవడు మేడెక్కలేడు. మెట్ల మీదే కూర్చోవాకంటాం మేము. అది మెట్ల మీద కూర్చోవాకండి. మేడ మీదకి వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి కదా. తర్వాత మేడ చేరిన తర్వాత ఇంకేం చేద్దాం? ఇంకా అక్కర్లేదు. అరే ఇక్కడ మెట్లు లేవే అని అడుగుతాడా ఎవడైనా? మెట్లు ఉండవు. అది మిమ్మల్ని తిరుపతి పోవద్దు, కాశీ పోవద్దు అంటలే. నేను నాస్తికుణ్ణి కాదు. తిరుపతిలో దేవుడు లేడని చెప్పడంలే. కానీ మీకు కావాల్సిన దేవుడు లేడు. మీకు కావాల్సిన దేవుడు తిరుపతిలోనే ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, మన గేట్ దగ్గర కూడా ఉన్నాడు. నువ్వు చూడగలిగితే ఇక్కడ కూడా ఉన్నాడు. అది పరిష్కారం తెలియలే. కుడితిలో పడ్డ ఇలుకవలే కొట్టుమిట్టాడుతున్న జీవుణ్ణి జిజ్ఞాసిగా మారుస్తాడు గురువు. ముందు ఏం చేస్తాడు? జిజ్ఞాసి. జ్ఞాతుం ఇచ్ఛ. జ్ఞాతుం అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్ఛ, కోరిక. దాన్ని జిజ్ఞాస అంటారు. జిజ్ఞాస అన్న పదానికి అర్థం అది. జ్ఞాతుం ఇచ్ఛ. జ్ఞాతుం అంటే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? పరమాత్మ ఎవడో తెలుసుకోవాలి, ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలి, నేను పరమాత్మని ఎట్లా అవుతానో తెలుసుకోవాలి. చూడు ఎన్ని తెలుసుకోవాలి. అంటే ఏం తెలియదనే కదా అర్థం కదా. అయితే దేవుడు ఉన్నాడని తెలుసు. ఎందుకని? ఇంట్లో మా అమ్మ నాయన పుట్టినప్పటి నుంచి దేవుడికి దండం పెట్టుకో, ఎక్కడున్నాడు దేవుడు అని ఆ రోజు అడిగితే ఆవిడ ఏం చెప్పేదు? కనీసం ఆవిడ వెతుక్కోనన్నా వెతుక్కునేది. ఒరే వీడు అడుగుతున్నాడు రా, వీడికి జవాబు చెప్పాలన్నా వెతుక్కుందాను రా అని అనుకునేదేమో. ఆవిడ పెట్టుకోమని మనం పెట్టేసుకున్నాం. అంటే దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నాం మనం. కానీ ఎక్కడున్నాడో, ఎలా ఉంటాడో కదా. వాడు దేవుడై నేను జీవుడు ఎందుకైనానో, వాడంత పవర్ఫుల్ అయినప్పుడు నేను కూడా అంత పవర్ఫుల్ కావాలి కదరా. మరి నేనెందుకు ఇట్లున్నాను? ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు అంటున్నారు. చాలా శక్తి గలవాట, మోస్ట్ పవర్ఫుల్ గాడ్. మన వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మా ఈ దేవుడు చాలా పవర్ఫుల్. అంటే ఆ దేవుడు కాదా? ఏమిరా, ఎక్కడికక్కడ వీళ్ళు గుడికి పోయి, ఎందుకంటే వాళ్ళు ఏదో అడిగి ఉంటారు,
ఆ కోరిక నెరవేరి ఉంటుంది, వాడికి నెరవేరాలి, నెరవేరింది. ఈ దేవుడు మోస్ట్ పవర్ఫుల్ గాడ్, మోర్ కాదు, సూపర్లేటివ్. పడేద్దాం, ఏముంది, మన చేతిలో ఉన్నదే కదా. మోస్ట్ పవర్ఫుల్ గాడ్. మరి అంత మోస్ట్ పవర్ఫుల్ గాడ్ కూడా ఒకడు అడిగినవన్నీ తీరుతున్నాయి, ఒకడు అడిగినవి తీరి సావు. ఏం చేద్దాం? ఏమ్మా, గురువు ఏం చేస్తాడు అంటే శిష్యుణ్ణి జిజ్ఞాసిగా మారుస్తాడు. ఒరే నాయన అంటే వాడికి చాలా ప్రశ్నలు ఇస్తాడు. ఆ క్వశ్చన్ పేపర్ వీడు వింటూ ఉన్నప్పుడే, అవును కదా, వీటికి నాకు అర్థం తెలియలేదే అని వాడు ఒక్క ప్రశ్నకు కూడా నాకు జవాబు రావటంలా. ఆయనేమో ఇన్ని ప్రశ్నలు వేసేసాడు నా మొహాన. వీటిని తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది వాడికి కలగాలి. అంటే తెలుసుకోవాలి అనే కోరిక శిష్యుడికి కలగాలి. దాన్ని శుభేచ్ఛ అంటాం. ఎందుకండి, పెళ్లి చేసుకోవాలన్న కోరిక కూడా శుభేచ్ఛే కదా. రే, పెళ్ళి శుభం కాదా? మరి ఆ ఇచ్చ మాకు కలిగింది కదా, మేము పెళ్ళి కూడా చేసుకున్నాం కదా. అరే, ఒక కొడుకు పుట్టాలి అని మేము అనుకోవడం శుభేచ్ఛ కాదా? నేను ఏదో ఆ చిన్న రేకుల షెడ్లో ఉంటుంటిని, ఏదో కనీసం ఒక మేడన్నా కట్టుకుందామని కూడా శుభేచ్ఛ కాదా? కాదు నాయన. ఎందుకంటే ఏదైతే నువ్వు కావాలి అని అనుకుంటున్నావో అది నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ వెంట రాదు. లేదండి, నేను ఇంజనీరింగ్ చదివానండి, నేను మెడిసిన్ చదివానండి. మెడిసిన్ ఇంజనీరింగ్ చదివింది నాయన, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడం కోసం చదివావు. అంత చదివిన చదువు కూడా నువ్వు మరణిస్తే నీతో కూడా రాదు. మా గురుదేవులు అనేవాళ్ళు, మనం అందరం మన పేరు రాసుకుని కింద, నేనైతే ఎంఏ పిహెచ్డి అని రాసుకుంటా, పిహెచ్డి అంతే, ఎందుకు పనికిరాదు. మా కాలంలో బిఏ రాసుకుంటే చాలా ఎక్కువ. బిఏ అంటే బాగా అడుక్కు తినేవాడు అని అర్థం. ఎందుకంటే అంత చెడ్డ పేరు వాడికి పెట్టారు అంటే బాగా అడుక్కు తినేవాడు అని. నేను బిఏ చదువుకున్నానండి, నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు కదా. ఏదేరా, మన డిగ్రీలన్నీ మనకేమిస్తున్నాయిరా? అప్లికేషన్ ఫామ్ అంటే ఏంట్రా? కదా, ఆ అప్లికేషన్ ఫామ్ కూడా ఎవరు చెప్పారో మనకు తెలుసునా? గురువు గారే చెప్తారు. మనకి క్లాసులో టీచరు హౌ టు అప్లై అని నేర్పిస్తాడు. అప్లై అనేది లీవ్ లెటర్ కూడా కావచ్చు. అదే అప్లికేషన్ జాబ్ కూడా. జాబ్ అంటే ఏందిరా, పెద్ద ఉద్యోగం చేస్తున్నానంటావు, అడుక్కుంటున్నావురా. ఈ కంపెనీ కంటే ఇంకో కంపెనీ ఇంకాస్త ఎక్కువ ఇస్తుంది అంటే ఈ అమ్మ కూర పప్పు అన్నమే పెట్టింది, ఆ అమ్మ ఇంకా కాస్త ఎక్కువ. అరే, ఈ ఇంట్లో అడుక్కొని ఆ ఇంట్లో అడుక్కొని ఆ ఇంట్లో ఏవే అబద్ధంగా నేను చెప్తున్నది. అడుక్కొని ఏం చేస్తున్నావు అంటే ఇంటికి తెచ్చి పోషిస్తున్నా. పెళ్ళాం పిల్లల్ని పోషిస్తున్నా. అడుక్కోవడం అయిపోయిన తర్వాత నా శక్తి తగ్గిపోయింది అనుకోండి, ఆ ఓనరు, నా ఓనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది ఏం చేస్తోందంటే, నువ్వు చేసిన నాళ్ళు పని చేసావు, ముసలివాడు అయిపోయినావు, అందుకని నీకు పెన్షన్ ఇస్తాను, సంక్షేమ పథకాలు. ఇది కూడా ఒక సంక్షేమమే, వృద్ధాప్య పెన్షన్. మీకు ఈ చిన్న విషయం చెప్తా, ఇది మన పాఠానికి సంబంధం లేదు కానీ మీకు ఒక మాట చెప్తా వినండి.
చెప్పానా ఇంతకుముందు? నాకు గుర్తులేదు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. కొంచెం సోషియాలజీ కూడా తెలియాలి కదరా మీకు, కొంచెం నాలెడ్జ్ ఉండని, అందుకని చెప్తున్నా. ఇది నా పాఠానికి సంబంధించింది కాదు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. చాలామంది 4 తమ్ముళ్ళు వెళ్ళారు, 4 దిక్కులకి అందరినీ జయించారు. అన్నీ తీసుకొని వచ్చి ధర్మరాజు దగ్గర, రాజుగారు కదా ఆయనకి ఇచ్చారు. వాళ్ళకి అందరికీ చాలా గిఫ్ట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే రిటర్న్ గిఫ్ట్స్ కదా మీకు అందరికీ, అది అవన్నీ ఇచ్చిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెక్కలు చూసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు అన్నట్ట ధర్మరాజు కృష్ణుడితో అన్నట్ట, బావా నేను ఎంత గొప్పవాడినో చూడు, ఇంత సంపాదించాను, ఎంత దాన ధర్మాలు చేశాను, అంటే బాగా సంపాదించాను, చాలామందికి నేను దాన ధర్మాలు కూడా ఎంత లిబరల్గా దాన ధర్మాలు చేశాను అని అన్నాడు. కృష్ణుడు ఏం మాట్లాడలే. కర్ణుడు కూడా ఒకప్పుడు అర్జునుడు మహాభారత యుద్ధంలో నేను గాంగా కర్ణుడిని చంపాను కదా అన్నట్ట. అహంకారంతో మనిషి మాట్లాడతాడు. అప్పుడు కర్ణుడికి కూడా చెప్పాట, అర్జునుడికి కూడా చెప్పాట కృష్ణుడు, నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత శల్యు చేతను అరయంగా కర్ణుడీల్గే 6 చేతను, 6 వల్ల చచ్చాడురా, నువ్వు నేను చంపానంటున్నావు కదా. ఇందులో ఎవరెవరు ఏమేం చేశారో మీకు అందరికీ తెలుసు. సినిమాల వల్ల కనీసం ఏదైనా తెలుస్తోంది. ఎవరు భారతం చదవకపోయినా అయినా వాళ్ళు కొన్ని కల్పితాలు కూడా, కాళిదాసే కల్పించాడని అప్పుడు వీళ్ళు కల్పించరా. ధర్మరాజుకి ఏం చెప్పాలో కృష్ణుడికి అర్థం కాలేదు. అవును నువ్వు చాలా బాగా రాజసూయ యాగం చేశావు, చాలా గొప్పవాడివి, ఒకసారి బలి దగ్గరికి కూడా వెళదాం పదా, పాతాళ లోకంలో ఉన్నాడు బలి అనేటువంటి ఒకడు చక్రవర్తి, ధర్మరాజు కూడా చక్రవర్తే కదా, బలి దగ్గరికి వెళదాన్రా అని పిలుచుకుపోయినాడు. ఏం మాట్లాడలే కృష్ణుడు. బలి దగ్గరికి వీళ్ళిద్దరూ వస్తుంటే, ధర్మరాజును కృష్ణుడు వస్తుంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బలికి, కృష్ణుడు ఇట్లా వస్తున్నాడు పాతాళానికి అని. కృష్ణుడు సాక్షాత్ విష్ణువేనని తెలుసు, నువ్వు పాతాళంలో ఉండు అని ఆయనే కదా తల మీద కాలు పెట్టి తొక్కి పారేశాడు. పాతాళ లోకానికి బలే రాజు. తన సైన్యాన్ని అందరినీ తీసుకుని చతురంగ బలాల్ని ఆయనకి ఎదురు వెళ్ళి ఆయన్ని తీసుకొద్దామని వెళ్ళాట. ధర్మరాజు అనుకున్నట్ట, ఇదేమిటి మనం ఆయన్ని చూడటానికి వెళుతుంటే ఆయన మన మీదకి యుద్ధానికి వస్తున్నాడేమో, చతురంగ బలాలని తీసుకొని వస్తున్నాడు అని భయపడ్డాట ధర్మరాజు. కృష్ణుడేమో పోదాం ఉంటున్నాడు, మేము ఇద్దరమే ఉన్నాం, వాళ్ళేమో గుంపులు జనాలు ఉన్నారు చాలామంది అని తీరా దగ్గరికి వచ్చిన తర్వాత, ఎందుకంటే భరతుడు కూడా అలా వచ్చినప్పుడు, రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు వస్తాడు ఆ పాదుకలు తీసుకుపోవడానికి. అప్పుడు కూడా భరతుడు ఇక్కడ కూడా మన్ని బతకనివ్వకుండా వస్తున్నాడేమో అని లక్ష్మణుడు అంటాడు. అంటే ఎదురు సన్నాహాలు చేసి తీసుకొచ్చేటప్పుడు అలా అనుకునేవాళ్ళేమో, అంటే అంతమంది సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి పోయినట్టు పోయేవాళ్ళేమో ఆ కాలంలో. అట్లా వీడు వస్తున్నాడేమో అనుకున్నాట బలి కాదు ధర్మరాజు. కానీ బలి దగ్గరికి వచ్చాడు, కృష్ణుడిని కాళ్ళు గడిగాడు, ఆయన్ని మహానుభావ ఇన్నాళ్ళకి నేను గుర్తుకొచ్చానా అని చాలా సాదరంగా ఇంటికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అడుగుతాడు, ధర్మరాజుని పరిచయం చేయాలి కదా బలికి. ఇతను ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు, వాళ్ళ తమ్ముళ్ళు అన్నీ సంపాదించుకొని వస్తే ఆ ధనాన్నంతా ఇంతమందికి పంచిపెట్టేశాడు కదా, మహాత్యాగి అని చెప్పాడు. బలి ఒకసారి ఇట్లా చూశాట, చూసి నా రాజ్యంలో ఎవరికైనా ఇద్దామంటే ఎవడు ఉండడు, పుచ్చుకునేవాడు లేడు, నా రాజ్యంలో నేను ఇస్తానంటే
సరే తీసుకుంటా అనేవాళ్ళు లేడు. ధర్మరాజు రాజ్యంలో అంతమంది ఉన్నారా ఇస్తే పుచ్చుకునేవాళ్ళు? ఏమిరా అంటే ఎవడు తీసుకుంటాడు చెప్పండి? ఎవడికి లేదో వాడు తీసుకుంటాడు. ఉన్నవాడు తీసుకుంటాడా? మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏమిట్రా, మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అడుక్కుండేది. అంటే ఎంతమంది లేని వాళ్ళు మన దేశంలో ఉన్నారో మన రాజ్యం చాలా గొప్పదందామా తక్కువదందామా? అది సంగతి. బలి చక్రవర్తిని చూపించి బలితో ఈ మాట అనిపించి ధర్మరాజుకు బుద్ధి చెప్పాడు కృష్ణుడు. చూసారా, అందుకే జగద్గురు అయినాడు, లేకపోతే అయ్యేవాడు కాదు. మీరు కూడా అడుక్కు తినే పని మానేయండి కదా. వాడికి ఇది ఇద్దామా, వీడికి అది ఇద్దామా, ఇద్దాము అంటే నువ్వు ఇంకోటి తక్కువ వాడు ఉన్నాడు ఉంచుతున్నావు వాడికి. వాడు సంపాదించుకుని బతకాలి కదా, వాడికి సంపాదించుకునే అవకాశం నువ్వు. ప్రతివాడు కష్టపడి పని చేసుకోగలడు. వాడిని బద్ధకస్తుని చేస్తే నీకేం లాభం రా? ఏమీ లాభం లేదు. అర్థమైందా? సంక్షేమ పథకాలు మంచిదే కదా. మీరు రేపు రాజకీయ నాయకులు అయినప్పుడు ఇట్లాంటివి తెలుసుకోండి. ఏమ్మా, మనం ఇస్తే పుచ్చుకునేవాడు లేడు కదా. మేము ఒకప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉండేప్పుడు మాతా కవళం తల్లి అని అడుక్కుండేవాళ్ళు, అంటే బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు బిచ్చగాళ్ళు లేరు. మనం పెడదామంటే కూడా ఎవరు లేడు. అంటే ఏంటి? దేశం బాగుందనాలా, బాడైపోయిందనాలా? ఇంకా బాగుండదు. బలి చక్రవర్తి లాంటి అది పాతాళమే కావచ్చు, కానీ అక్కడ లేకపోవడం అంటూ లేదు. ఇస్తే పుచ్చుకునేవాడు లేడు. ఎందుకంటే వాడి దగ్గర ఇంకా అంతుంది. గురువు ఏం చేస్తాడు అంటే టార్చ్ లైట్ వేస్తాడు, ఏం చెయ్యడు. చీకట్లో నువ్వు భయపడుతుంటే ఒక టార్చ్ వేస్తాడు, నీ వెనక నుంచి వేస్తాడు, నీ ముందు కాదు. ముందు టార్చ్ లైట్కి వెనక టార్చ్ లైట్కి తేడా ఏమిటో తెలుసునా? ముందు టార్చ్ లైట్ వేస్తే నువ్వు నీ ప్రయత్నం చెయ్యవు, వాడి మీద ఆధారపడతావు. ఆయన పోతున్నాడు కదా, వెనక పోదాం పదా, గుంతలో పడితే ఆయనే ముందు పడతాడు, నేనేం పడను. అది నీ ఆలోచన. వెనక నుంచి టార్చ్ లైట్ వేస్తే ఆ టార్చ్ లైట్లో నీకు నువ్వు చూసుకుని నడవాలి. అర్థమైందా? ఎవడైనా చీకట్లో పోయేవాడికి టార్చ్ లైట్ వేస్తారు. ఆ వేసేవాడు ఎలా వేయాలి? వాడు వెనక నుంచి టార్చ్ లైటు వీడికి దారి కనపడేటట్టు వెయ్యాలి. ఎందుకు? వాడికి అక్కర్లే కదా. ఎన్ని చెప్తుందో మనకి శాస్త్రం చూడండి కదా. అవి ఎవడు చెప్పడు, గురువే చెప్పగలడు. అందుకని గురువు టార్చ్ లైట్ లాంటి వాడు. ఏం చేస్తాడు ఆయన అంటే శిష్యునిలో జ్ఞానబీజాన్ని నాటి ఆయన బ్రహ్మ అవుతాడు. గురువు చాలా సాధారణంగా శిష్యుడికి జ్ఞానం జిజ్ఞాస కదా, వాడికి జిజ్ఞాస ఉండేవాడికి జ్ఞానం అనేటువంటి విత్తనాన్ని వాడి లోపల పెడతాడు. ఆ విత్తనం నాటినప్పటి నుంచి వదిలేస్తే అది ఉండదు, దానికి రోజు నీళ్లు పోయాలి. బోధ అనే నీళ్లు పోసి ఆ విత్తనాన్ని బాగా పెంచుతాడు. అది వాడి లోపలే మొలకెత్తాలి. ఏమ్మా, తన బోధనా పటిమచే జిజ్ఞాసను పెంచుకుతూ మెల్లగా పెంచుతాడు. దేంతో? తన బోధనా పటిమ, వాడి స్కిల్. వాడి ఏం స్కిల్ వాడి దగ్గర ఉంది? వాడి దగ్గర టీచింగ్ స్కిల్ ఉంది. సంప్రదాయేశ్వరి వాడి దగ్గర ఉంది. ప్రొఫెషనల్గా పాఠం చెప్పేది ఆమె. ఊరికే కాదు. ఊరికే పాఠం ఎట్లుంటుందో చెప్తా ఉన్నాడు. నాకు వచ్చిందిరా, నీకు రాలేదు. నువ్వు నా అంత అయినప్పుడు నీకు వస్తుంది. నువ్వు నా అంత ఇట్లా అవుతావు, నా బాడంతా అయ్యే లోపల నువ్వు చచ్చిపోతావు. అది ప్రొఫెషనల్ థింకింగ్ కాదు కదా.
నాకు వచ్చినప్పుడు నీకెందుకు రాదు? నేను నీలాంటి మనిషిని. నేను ఆలోచించినట్టు నువ్వు ఆలోచించు, నేను చేసినట్టు నువ్వు చెయ్యి, అప్పుడు నీకు వస్తుంది. నేను చేసినట్లు అంటే ఏంటి? నేను నీకేం చెప్పానో, నీకేం అర్థమైందో కదా నేను చెప్తున్నప్పుడు నువ్వు ఇంకొకరిని కూర్చోబెట్టి వాడికి చెప్పు. ఇక్కడ నేర్చుకుపోయింది అందుకే కదా నా గురువు నాకు చెప్పింది. అది ఇంకొకరికి చెప్పు. చెప్పేటప్పుడు నువ్వు ఎక్కడ మిస్ అయినావో, ఎన్ని పాయింట్లు నీకు పోయినాయో నీకు అర్థమవుతుంది. అరే అరే నేను గురువుగారు చెప్పింది మొత్తం వినలేదే, నేను కొంతే విన్నానే. ఆ కొంతే ఎందుకు విన్నాను అంటే అక్కడ నా అహం అడ్డొచ్చింది. నా అహం ఏం చేసింది అంటే నేను ఇంకొకటికి చెప్పాలి కదా, అందుకు కదా వింటున్నాను. నేను తెలుసుకోవాలని కాదు వింటున్నది కదా, నేను ఇంకొకటికి చెప్పాలని వింటున్నా. అంటే చెప్పాలి అంటే నువ్వు ఒకటి ఉండాలి, అందుకని అది కాదు. ఎవరినో ఒకడిని ఇంట్లో వాళ్ళు విన్నా వినకపోయినా మా గురువుగారు అంటారు, అద్దం చూసి అద్దానికి చెప్పుకో. అద్దంలో నీవు కనపడతావు కదా, వీడికి చెప్పు. అట్లెందుకు చెప్తానండి, ఎవరినో ఒకరిని పక్క వాళ్ళని చేర్చుకుని నేను గురువు అయిపోయి వాడి శిష్యుడిని చేసి చెప్పేస్తాను. అందుకే నీకు రావటంలే అని ఎవరో అడిగారు. 40 ఏళ్ళ నుంచి మీరు చెప్తుంటే ఎందుకంటే రాలేదు అని. ఎందుకంటే వాళ్ళు సంప్రదాయం ట్రెడిషన్ని ఫాలో అవ్వటంలే. మాకు బీఈడీ అని నేర్పిస్తారు. బీఈడీలో ఏం చెప్తారు అంటే ఫలానా పద్యాన్ని స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు నువ్వు ఎట్లా చెప్పాలి, ఈ మెథడ్ని ఫాలో అవ్వు, వాడికి అర్థమవుతుంది. తెలిసిందా? బీఈడీ లేని వాడిని టీచర్గా పెట్టుకోరు. అంటే బీఈడీలో కూడా ఇప్పుడు ఏం చెప్పట్లేదు, ఇంకా దాన్ని అనక్కర్లే. అర్థమైందా? ఇంకా విద్యా విధానాన్ని మనం విమర్శించకూడదు, ఒక నమస్కారం పెట్టి కూర్చోవటమే. ఆలోచించండి. వాడు మెల్లగా ఏం చేస్తాడంటే తన బోధన పటిమతే, వాడి దగ్గర ఒక స్కిల్ ఉంది కదా, ఆ స్కిల్తో వాడు ఏం చేస్తాడంటే ఈ విత్తనాన్ని, ఎవడికొడు ఒక విత్తనాలు వేసాడు కదా, జిజ్ఞాస అనే విత్తనం, దాన్ని పెంచుతాడు మెల్లగా. రోజు రోజుకి వాడికి నాకు తెలుసుకోవాలనే కోరికని కలిగిస్తాడు. అంతే కలిగించాలి, చాలు, ఇంకేం అక్కర్లే. కొంచెం కొంచెం తెలిసిన వాడు నేను గురువు అయిపోయినానని అహంకరిస్తాడు, వాడు గురువు అయిపోతాడు. చాలామంది ఉన్నారు మన దగ్గర అట్లాంటి వాళ్ళు కదా. ఊరికే గురువుగారు అంటారు కానీ గురువుగారి మాట అస్సలు వినరు, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు. అప్పుడు శిష్యుడికి అహంకారం కలిగిందని గురువు గ్రహించగలడు. అహంకారం అంటే అదేదో అనుకోవాకండి, జీవత్వమే అహంకారం. అహం అనేది ఒకటి ఉన్నది అని తెలుసుకోవడమే అహంకారం రా. నేను గాంగా ఇంతవాణ్ణి. దాంతో ఏమైపోతుందంటే ఎప్పటికప్పుడే నిర్మూలిస్తాడు గురువు. నీ అహంకారాన్ని ఆయన కనుక్కోగలడు, వెంటనే అప్పుడప్పుడే చెప్పేస్తాడు. 4 తిడతాడు, ఒరే ఎందుకు రైట్ చేసావని కోపడతాడు కదా. అయినా కోపడితే నీకేం బెల, నాకేదో కర్మ ఉంటే పోతుందిలే, గురువారు తిరిగితే బాగుంది, మళ్ళీ ఇదో గోల. లేకపోతే మళ్ళీ ఏడ్చుకుంటూ వస్తాడు, వాడిని ఏదో పెద్ద నేను సముదాయించాలి. అహంకారం ఎప్పటికప్పుడు గురువు నిర్మూలిస్తూనే ఉంటాడు, అయినా వాడికి అర్థం కాదు. అది శిష్యుడి పరిస్థితి. అది వాడు కోపడుతున్నప్పుడు వాడు మహేశ్వరుడు. సోపాధికంగా త్రిమూర్తులుగా వ్యవహరిస్తూ వాడు సోపాధికంగా త్రిమూర్తులుగా వ్యవహరిస్తున్నాడు. వాడే బ్రహ్మ, వాడే విష్ణువు, వాడే ఈశ్వరుడు. నిరుపాధికంగా సాక్షాత్తు పరబ్రహ్మ. అటువంటి సద్గురువు అనుగ్రహం మోక్షార్థికి కావాలి, మిగిలిన వాడికి అక్కర్లే. మోక్షార్థి, అర్ధార్థికి కాదు, మోక్షార్థి. మోక్షార్థి అంటే ఈ బంధంలో నుంచి నేను ఎలా విడిపడాలి అన్నవాడికి ఇది కావాలి. అటువంటి గురువు కావాలి. ముందు గురువు ఎటువంటి వాడు ఉండాలో చెప్పేశాడు. ఏమ్మా సోపాధికమా నిరుపాధికమా అంటే
సోపాధికమైన దాంట్లో నిరుపాధికమైన వాడు ఒకడు ఉన్నాడు. అందుకే వాడిని ఏమంటున్నాము? గురు సాక్షాత్తు పరబ్రహ్మ అన్నాం కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ. అంటే పరబ్రహ్మ వేరు, గురువు వేరు కాదు. మరి గురువు సాకారంగా నాకు కనబడుతున్నాడండి, మీరు ఆయనేమో పరబ్రహ్మ అంటున్నారు. పరబ్రహ్మ నిరాకారం కదా. అంటే నీ సాకారం వాళ్ళు ఒక నిరాకారమైన వాడు ఉన్నాడు. ఒక నిరాకారమైన వాడే సాకారమై నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాడు నిరాకారంగా ఉండగలడు. కానీ నువ్వు సాకారం అయిపోయినావు, సాలిడ్ అయిపోయినావు. నువ్వు కాలేవు, కావాలనే నీకు ప్రయత్నం కదా. అటువంటి జ్ఞానమే ఆ బీజం నీలో పడేశాడు వాడు. అది వదలదు. వాడు వేసిన విత్తనం ఎటువంటిదంటే, నీ ఇంజనీరింగ్ డిగ్రీ, నీ డాక్టరేటు అవన్నీ నీ వెంట రావు, వచ్చే జన్మకి రావు. కానీ ఈ విత్తనం వేశాడే, ఈ శరీరం కాలిపోయిన పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి, అమృతానికి పోతున్నావు కదా, దాని వెంట ఈ విత్తనం కూడా పోతుంది. ఇంకొక సోపాధికమైనది వేసుకుంటే ఇది కూడా వెంటబడుతుంది. అందుకని ఒక్కసారి గురువు గనక నువ్వు అనుగ్రహం సంపాదించుకుంటే అది ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా ఈ గురువే పనికొస్తాడు. అంటే ఈ గురువే అంటే ఈ గురువు శరీరంతో ఉన్న గురువా? కాదు. సోపాధికం కాకుండా నిరుపాధికమైన గురువు ఒకడున్నాడు వాడిలో. వాడు నీ వెంట వస్తాడు. వాడు నా వెంట వచ్చాడని నాకెట్లా తెలుసండి అంటే, గత జన్మలో కొంచెం చదువుకొని వచ్చిన నీకు ఈ జన్మలో క్లాసులో పాఠం చెప్పగానే టీచర్ ఒకే పాఠం చెబుతాడు, 2-3 పాఠాలు చెప్పడు. తెలివి గల వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకి వేరే చెప్పడు, ఒక పాఠమే చెప్తాడు. చెప్పినప్పుడు ఎవరికి అర్థమవుతోంది? ఒకటి 90 మార్కులు వచ్చినాయి, ఒకటి 20 మార్కులు వచ్చినాయి. కారణం ఏమిటి? వీడు గత జన్మలో కొంత చదువుకుని వచ్చాడు, అందుకని చదువు వాడికి అలవాటైంది. ఒకడు చదువుకుని రాలే, కాపీ కొట్టుకుని వచ్చాడు. వాడు ఇప్పుడు కూడా కాపీ ఎవడన్నా అందిస్తే కూర్చోబెడితే కొడతాడు కదా. మామూలు చదువే వచ్చే జన్మలో నీకు వెంటబడుతుంటే కదా, బ్రహ్మ విద్య అనేటువంటి విత్తనం నీలో పడ్డప్పుడు నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు. గురువు దేహంతో ఉండడు కదా. అంటే మీకు అగ్గిపెట్టే ఎగ్జాంపుల్ చెప్పాను. గురువు దేహంతో ఉండక్కర్లే, నీకు బోధించేటప్పుడు దేహంతోనే ఉండాలి. అందుకే గురువుగారు నన్ను అడిగారు, దేహం లేని గురువు, దేహం ఉన్న గురువే నీకు చెప్పాలనుకున్నావా అని. అంటే దేహం లేకుండా కూడా గురువు చెప్పగలడు, అది అందుకుండే తెలివి నీకుంటే. తెలిసిందా? గురుశక్తి డాక్టర్ B12 ఇచ్చినట్లు ఇచ్చేది కాదు. నువ్వు కోమాలో ఉన్నా, నిద్రలో ఉన్నా, నీ ప్రమేయం లేకుండా డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వగలడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వాలంటే నువ్వు అలర్ట్గా ఉండక్కర్లా, నీ ప్రమేయం అసలు అవసరం లేదు. నువ్వు కోమాలో ఉన్నా వాడు ఇంజెక్షన్ ఇచ్చిపోతాడు, నువ్వు నిద్రపోతున్నా వాడు ఇంజెక్షన్ ఇచ్చిపోతాడు. ఏమ్మా, గురువు శక్తిని అలా నీలోకి పంపడు. తన బోధతో నువ్వు అడ్డుగా వేసుకున్న అజ్ఞాన ఆవరణ విక్షేపాలను క్రమంగా తొలగిస్తూ పోతాడు. అందుకని గురువుగారు, మేము రేపు వెళ్ళిపోవాలండి, మీరు ఏదో ఆ శక్తి ఏదో ఇచ్చేస్తే మేము రేపు మా ట్రైన్ 9 o'clock. మొన్ననే ఆషాఢ పున్నమికి కొంతమందికి శక్తిపాతం చేశారు. మాకు బస్సు టైం అయిపోతుందమ్మా, మేము వెళ్ళిపోతాం, మీరు ఇస్తామంటే ఇచ్చేయండి. ఎందుకు ఇవ్వాలి మీకు? నేను ఇయ్యనుపోవన్నా కదా. అర్థమవుతోందా? నువ్వేమేసుకున్నావంటే అజ్ఞానము, ఆవరణ, విక్షేపం అనేటువంటి 3 మలాలు పెట్టుకొని వచ్చావు. ఆ 3 మలాలే నీకు, మలం అంటే ఏమిటి? పారేయవలసింది కదా. మనం ఒకసారి
రాత్రంతా తినొచ్చి పగలంతా తిన్నాము, రాత్రి కూడా తిన్నాము, రాత్రి నిద్రపోయినాము, తెల్లవారు లేచాము. మన శరీరంలో అనవసరమైన పదార్థం ఒకటి తయారైంది. పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్తున్నారా, వెళ్ళటం లేదా? దాన్ని మలం అంటే పనికిరాంది. నువ్వు తినేటప్పుడు అది ఫలం, అది నీ లోపల నుంచి బయటకు వస్తే మలం. అటువంటి మలములు 3 ఉన్నాయి మనకి. ఒకటి అజ్ఞానం అనే మలం, ఇంకొకటి ఆవరణ అనే మలం, ఇంకొకటి విక్షేపం అనే మలం. 3 మలాలు ఉన్నాయట మన దగ్గర. వాటిని వదులుకుంటే నువ్వు దేవుడివి, అవి ఉంటే నువ్వు జీవుడివి, అంతే. అంతకంటే ఏం లేదురా. అది ఒక్కరోజు చెప్తే నీకు రాదు, అది క్రమంగా చెప్పాలట. వాటిని క్రమంగా ఒక్కొక్క లేయరు తొలగిస్తూ రావాలి. సహస్ర కవచాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి 1000 కవచాలు ఉన్నాయట. మనకి పంచకోశాలు ఉన్నట్టు వాడికి 1000 కవచాలు. ఒక్క కవచం ఎలా పోతుంది అంటే వాడి పేరు సహస్ర కవచాసురుడు, రాక్షసుడు. వాడి చేతిలో ఎవరైనా చావాల్సిందే కానీ వాడెవడి చేతిలో చావడు. వీళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి ఇలా అంటాడు, వాడిని ఎందుకు పుట్టించావయ్యా మహా, ఇవన్నీ కథలర్రా, ఇది బ్రహ్మ విద్య కాదు. ఎందుకు పుట్టించావయ్యా నాయన, వాడిని ఎవడు చంపుతాడు, నువ్వు ఏదో మరణం కూడా రాసి ఉంటావు కదా, ఎవడినన్నా ఒకడిని పుట్టించినప్పుడు జననం మరణం చెప్పమని అడిగారట. వీళ్ళందరూ వెళ్ళి ఆ రాక్షసుని ఎలా చంపాలి అని. ఎవడైనా 100 ఏళ్ళు తపస్సు చేయాలరా, 100 ఏళ్ళు వాడితో యుద్ధం చెయ్యాలరా, 100 ఏళ్ళు తపస్సు చేయాలి. ఆ తపస్సు చేసిన వాడు 100 ఏళ్ళు యుద్ధం చెయ్యాలి. ఏమ్మా, అప్పుడు వాడికి ఒక కవచం పోతుంది, ఒక్క కవచం పోతుంది. మళ్ళీ 100 ఏళ్ళు తపస్సు చేయాలి, మళ్ళీ 100 ఏళ్ళు యుద్ధం చేయాలి, అప్పుడు రెండో కవచం పోతుంది. మరి ఎవడున్నా 100 ఏళ్ళు తపస్సు చేసేప్పటికి వీడు చచ్చి ఊరుకుంటాడు. వాడు బతికితే కూడా మళ్ళీ 100 ఏళ్ళు వాడితో యుద్ధం చేసి వచ్చాక మళ్ళీ 100 ఏళ్ళు బతకాలంటే వీడికి ఎంత ఆయుష్ ఉండాలి? ఎవరికైనా ఉంటుందా? అంటే వాడికి 1000 కవచాలు తెగాలంటే వీడికి 2000 ఏళ్ళ ఆయుష్ ఉండాలి. అంటే ఇప్పుడు 2025 కదా, అప్పుడెప్పుడో ఒకట్లో పుట్టినవాడు ఇప్పుడు సహస్ర కవచాసురుడిని చంపగలడు. అంటే చంపుతూ 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 వస్తే, అంటే మన ముత్తాత కూడా కాదు, ఇంకెవడో, నేను చెప్పలేదు. ఇది అసాధ్యమయ్యే పని, వీలు కాదు. అందుకని ఏం చేశారంటే దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నాయన అవతారాలు ఎత్తే శక్తి నీకే ఉంది, నేను ఇట్లాంటివి చెప్పినవన్నీ పురాణాలు కథలమ్మా, ఇది ఫిక్షన్, మీరు ఈ నిజమని నమ్మవాకండి, పిచ్చి పిచ్చివన్నీ నమ్మద్దు, మీకు తెలియాలని, మీకు ఆ నాలెడ్జ్ కూడా ఉండని అని చెప్తున్నాను. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అవతారాలు ఎత్తడం నీకే జాతవుతుందయ్యా, అందుకని నువ్వే అవతారాలు ఎత్తు అని చెప్పారు. సరేలే నేనే ఎత్తుతాను అన్నాడు. ఒకడు నరుడు, ఒకడు నారాయణుడు. నరుడు ఒకడు, నారాయణుడు ఒకడు. అంటే జీవుడు ఒకడు, దేవుడు ఒకడు. ఏం కాదు, ఇద్దరు ఒకడే. నరనారాయణులనే పేరుతో బదరికావనంలో తపస్సు చేశారు. బదరిక అనేటువంటిది ఉంది చూడండి, బదరీ నారాయణుడు అంటారు. చార్ధామ్ బదరీ కేదార్ అని ఉందే, అది ఆ బదరి. అక్కడ ఒక వనం ఉంది, అక్కడ తపస్సు చేశారు. ఆ బదరికావనంలో బదరీ నారాయణుడే ఉన్నాడు కదా, అక్కడ ఆ బదరీ నారాయణుని ముస్లింల దండయాత్రప్పుడు అవన్నీ పీకేసి సముద్ర నదిలో పారేశారట. తర్వాత శంకర భగవత్పాదులు తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించాడు ఇప్పుడు ఉన్న నారాయణుని. ఏమ్మా, ఏం కావాలి? అక్కర్లే కూర్చో. ఆ బదరికావనంలో తపస్సు చేశాడు. నరుడు తపస్సు చేస్తే నారాయణుడు యుద్ధం చేస్తాడు. వాళ్ళే హాఫ్ నరుడు, హాఫ్ నారాయణుడు. 100 years యుద్ధం అయిపోయింది.
వాడు మళ్ళీ ఇక్కడ తపస్సు కూర్చుంటాడు, వీడు వెళ్తాడు యుద్ధానికి, వాడికి ఒక కవచం తెగిపోతుంది. అట్లా వీళ్ళిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు వాడిని చంపి వాడికి 999 కవచాలు తెగొట్టారు. మనకి 3 కవచాలు, అజ్ఞానం, ఆవరణ, విక్షేపం. సహస్ర కవచాసురులోనే మనకు 1000 కవచాలు పెట్టలే పాపం పరమాత్మ. వాడు నోట్లో పెట్టుకున్నా ఇదిగా ఉండని. ఏమ్మా ఇప్పుడు నరుడి వంతు. ఏమా అర్జునుడు నరుడే కదా, అర్జునుడు నెక్స్ట్ బర్త్లో అర్జునుడు అవుతాడు. నరుడి వంతు అంటే నారాయణుడు యుద్ధం చేశాడు, ఇప్పుడు నరుడు వెళ్ళాలి యుద్ధానికి. తపస్సు చేశాడు, నరుడు తపస్సు చేయడం అయిపోయింది. ఆ సమయం ఎటువంటిది అంటే వాడు అయిపోయి వీడు వెళ్ళే టైం ఉంది కదా ఆ సమయం కరెక్ట్గా కుంతి సూర్యుడిని చూసి, ఆ సూర్యుడిని ముని మంత్రం ఇచ్చాడు కదా ఆయనకి దుర్వాస మహాముని, ఆ మంత్రాన్ని టెస్ట్ చేద్దామనుకుంది. సూర్య తేజస్సు కుంతిలో ప్రవేశించబోయే సమయంలో సహస్ర కవచాసురుడు ఆ సూర్య తేజస్సుతో పాటు వచ్చి కర్ణుడుగా పుట్టాడు. కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. మీకు తెలుసా? తెలియదు, ఏం తెలియదు, మర్చిపోయా. మర్చిపోకండిరా, చదువుకోండిరా. ఏమ్మా అందుకు కర్ణుడిని చంపడానికి అర్జునుడు రావాల్సి వచ్చింది. నరుడుగా అర్జునుడే పుట్టాడు. ఆ కవచం వీడు చంపకుండానే వాడికి ముందే ఆ కవచం ఇంద్రుడు తీసుకుపోతాడు కదా, అది మీకు తెలుసు, సినిమా కథ మీకు తెలుసు. మన దగ్గర 3 కవచాలు ఉన్నాయి. ఏమ్మా ఆర్తుడు అర్ధార్థి అయిన వారికి గురువు శక్తిపాతం చెయ్యడు. గురువు గారి దగ్గరికి వెళ్తే ఏదో డబ్బులు వస్తాయి, కష్టాలు తీరిపోతాయి, ఇవన్నీ అబద్ధాలమ్మా, ఏం తీరవు. ఎవడు తెచ్చున్న కర్మ వాడే అనుభవించాలి. జిజ్ఞాసికి మాత్రమే గురువు వాత్సల్యంతో మార్గదర్శనం చేస్తాడు. తాను ఆత్మను అని తెలిసిన జ్ఞానికి పరిపూర్ణ అనుభవం కొరకు సందేహం తీరుస్తాడు. ఎవరికైనా నేను ఆత్మని అని తెలిస్తే వాడికి ఎన్ని డౌట్స్ వచ్చినా గురువు తీరుస్తాడు. శక్తిపాతం ద్వారా గురువు నిరాకార పరబ్రహ్మమును నీలో దింపడు. అది బాగా గుర్తుపెట్టుకోండి, దింపడానికి వీల్లేదు. గురువు తన శబ్దశక్తితో నీ కర్ణరంధ్రముల ద్వారా నీ మనస్సులోకి ప్రవేశించి అన్నం ఉడుకుతుంటే గరిటెతో అన్నాన్ని కలయబెట్టినట్లు మరిచిపోయిన నీ ఆత్మతత్వాన్ని వెలికి తీస్తాడు. అర్థమైందా? అంతేగాని శక్తిపాతమని ఏదో నీ లోపలికి దింపడు. ఏమ్మా మరచిపోయిన నీ ఆత్మతత్వాన్ని వెలికి తీస్తాడు. విద్యయా అమృతమశ్నుతే, చావులేని స్థితిని వెలికి తీయడాన్నే విద్య అంటారు. మిగిలినవన్నీ విద్యలు కావు, అవన్నీ కళలు. విద్య అంటే బ్రహ్మ విద్యే, మిగిలినవన్నీ నకిలీ విద్యలు, అవిద్యలు, కళలు. శాస్త్రజ్ఞానం, ధర్మజ్ఞానం, కళాజ్ఞానం ఏవి బ్రహ్మజ్ఞానంతో సరిసమానమైనవి కాదు. ఏమ్మా నీ మెడికల్ నాలెడ్జి, నీ ఇంజనీరింగ్ స్కిల్లు అవన్నీ స్కిల్, అవి కళాజ్ఞానాలు. గురువు శ్రవణ మనన నిధి ధ్యాసలనే ఏమ్మా ఆపరేషన్ థియేటర్లో మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసి అజ్ఞాన ఆవరణ విక్షేపాలనే మ్యాలిగ్నెంట్ ట్యూమర్ని తొలగిస్తాడు. మన లోపల చిన్న చిన్న గడ్డలు ఉంటాయి, ట్యూమర్స్ అంటారు వాటిని. అప్పుడప్పుడు గడ్డలు ఉన్నాయి, డాక్టర్ అది టెస్ట్ చేశాడు అంటారు, అది బినైన్ గడ్డ అయితే ఏం పర్వాలేదమ్మా అని అంటారు, ఆపరేషన్ చేసి తీసేస్తారు దాన్ని కూడా. మ్యాలిగ్నెంట్ అంటే అది క్యాన్సర్ గడ్డ. అటువంటి గడ్డ మన లోపల ఉంది. అజ్ఞానం ఆవరణ విక్షేపం అనేటువంటి ట్యూమర్ ఉంది. ఈయన ఆపరేషన్ థియేటర్లో ఆ ట్యూమర్ తొలగిస్తాడు. అది ఆయన గొప్పతనం. ఆనందధామం అనే
పెద్ద థియేటర్ పెట్టుకున్నాడు. ఈ థియేటర్లోకి వచ్చిన వాడికి మత్తు మంది ఇయ్యడు, కానీ మత్తులో పెడతాడు. మీకు ఎవ్వరికి కూడా మీ వేరే మూడు గుర్తు రావు. అసలు నేనేం చేయలే మిమ్మల్ని, కానీ ఎవరికైనా గుర్తుకొచ్చినాయా? ఏం గుర్తురావు. ఏమా సద్గురువు చిత్తాపహారియే కానీ విత్తాపహారి కాదు, కారాదు. బ్రహ్మజ్ఞానాన్ని వెదజల్లగల అఖండ ఐశ్వర్య సంపన్నుడు. ఏ ధనంతో దానికి విలువ కట్టగలడు. గురువుకి ఏదన్నా ఇవ్వాలంటే ఏం ధనం ఇచ్చి, అఖండ ఐశ్వర్యవంతుడు వాడు. ఏమిచ్చి దాంతో సమానమని నువ్వు ఇయ్యగలవు? ఇయ్యలేవు. అందుచే శాస్త్రం గురువుకు శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శాస్త్రజ్ఞానము బ్రహ్మానుభవం రెండు కావాలని చెప్పింది. నీకు బ్రహ్మానుభవం ఉండి శాస్త్రజ్ఞానం లేకపోతే నువ్వు బోధించలేవు. శాస్త్రజ్ఞానమే ఉండే అనుభవం లేకపోతే నువ్వు బోధించలేవు. గురువు గారికి ఏముండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే రెండు రెక్కలు క్వాలిఫికేషన్స్ అర్హతలుగా విధించింది. ఎవరికి? గురువు గారికి. జిజ్ఞాసి అయిన శిష్యుడికి అభ్యాసం వైరాగ్యం అర్హతలుగా చెప్పింది. గురువు తనకంటే జ్ఞానవృద్ధుడు కాబట్టి, గురువు నీకంటే వయోవృద్ధుడు కాకపోవచ్చు, జ్ఞానవృద్ధుడు కాబట్టి పత్రం పుష్పం ఫలం తోయం సమర్పించవచ్చు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త సమే ప్రియ. కానీ శాస్త్రం అవి కూడా చెప్పమని చెప్పలే, అది భగవద్గీతే చెప్పింది ఆ మాట. పత్రం పుష్పం ఫలంతో. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే సమిత్పాణి అయి నాయన దర్భలు చేతిలో పట్టుకుని గురువు గారి దగ్గరికి వెళ్ళు, ఇంకేం పట్టుకుని పోవాకు. దర్భలు ఎందుకంటే ఆయన యజ్ఞయాగాదులు చేస్తాడు కాబట్టి ఆయనకి దర్భలు అవసరం. సమిత్పాణి అంటే అది నీ చేతిలో దర్భలు మాత్రమే ఉండాలి. గురువును సమీపించమని చెప్పింది. నీవు బ్రహ్మ విద్యను అర్థించే విద్యార్థివి, భిక్షగాడివి. నీ జోలెలో ఖాళీ ఉంటే ఆయన నింపగలడు. గురువుకి ఇవ్వగల ధనం నీ దగ్గర లేదు. గురువును సెలెక్ట్ చేసుకోవడంలో శాస్త్రం చెప్పిన ప్రమాణాలను అనుసరిస్తే నీకు ఆ భయం ఉండదు. చెప్పాడు కదా, నాకు భయం ఉంది గురువు ఎవరికైనా మోసపోతాను అని, అందుకు చెప్పేశాడు. నిరాకారమైన పరమాత్మను శక్తిపాతం ద్వారా గురువు నాలోనికి ఎలా పెట్టగలడు అన్నావు. అప్పుడు అడిగిన క్వశ్చన్ ప్రతి దానికి నేను సమాధానం ఇచ్చాను. అంతటా నిండి ఉన్న పరమాత్మను తన చేత్తో పట్టుకుని నీ 5 అడుగుల 3 అంగుళాల శరీరంలోకి దించుతాడు అనుకున్నావా? ఒక ఉదాహరణతో గురువు ఏం చేస్తాడో అర్థం చేసుకో. ఒక గురువు కొందరు శిష్యులతో అడవి మార్గంలో నడిచి వెళ్తున్నాడు. ఒక కథ. అడవిలోని ఫలాలను శిష్యులు కోసుకుని తిన్నారు. కొంతసేపటికి వాళ్ళకు దాహం వేసింది. దగ్గరలో ఎక్కడా చెరువు కానీ నది కానీ కనిపించలే. కథ అర్థమవుతోంది కదా. ఆ అడవిలో ఒక పాడుపడిన సత్రం, దాని పక్కనే పూడిపోయి చెత్త చెదారం పడి నీళ్లు లేని ఒక బావి కనపడింది అడవిలో. గురువుగారు ఆ శిష్యులతో ఆ బావిలోనికి దిగి ఆ చెత్తను తీయమన్నారు. వాళ్ళకి దాహం వేస్తోంది, మంచినీళ్ళు కావాలి, లేవు. శిష్యులు సాయంత్రం లోపల ఆ చెత్తను తొలగించగలిగారు. బావిలో నీళ్లు లేవు, ఖాళీ గుంటలాగా కనపడింది. శిష్యులు నిరుత్సాహంతో గురుదేవా పూడిక తొలగించినా నీళ్లు రాలేదు అన్నారు. గురుదేవులు శిష్యులను తొందరపడవద్దని సాధనమున పనులు సమకూరునని సముదాయించి నీళ్లు లేకపోయినా శరీరాన్ని నిలబెట్టుకోవచ్చు అని తాత్కాలికంగా కొన్ని ప్రాణాయామ ప్రక్రియలను పతంజలి యోగ శాస్త్రంలో ఉంది. అవి చెప్పారు. ఏమిటంటే మనకు నీళ్లు లేకపోతే, నీళ్లు దొరక్కపోతే మన పళ్ళు దంతాలు బిగించి గాలి గట్టిగా పీల్చండి. సలైవా చల్లబడుతుంది. సలైవా చల్లబడితే అది ఆటోమేటిక్గా H2O కదా. వాటర్ అంటే ఏంట్రా? పళ్ళు బిగబట్టి గాలి పీల్చండి. ఇట్లా కాదు, ఇట్లా పీల్చవాకండి. ప్రాణాయామంలో ఇది ఒకటి ఉంది, అర్థమైందా? అట్లా గాలి పీల్చినప్పుడు నీ సలైవా నీ నోట్లో ఉన్న లాలాజలం చల్లబడుతుంది. చల్లగా గాలి పీలిస్తే చల్లబడదా? నీళ్లు చల్లబడతాయి కదా. అది కొంతసేపు నీకు దాహం తీరుస్తుంది, నీళ్లు తాగకపోయినా కూడా. అటువంటివన్నీ ప్రక్రియలు ఫిజికల్ బాడీని కాపాడుకోవడానికి యోగశాస్త్రంలో చెప్తారు కదా. అట్లా
వాళ్ళకి అది చెప్పారట ఆ గురువు గారు. ఏమ్మా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే వరకు తాత్కాలిక ఉపశమనానికి యోగం పనికొస్తుంది. ఇంద్రియ నిగ్రహాన్ని నేర్పడం కోసం గురువులు అప్పుడప్పుడు దీన్ని అవలంబిస్తారు. ఆ రాత్రి గడిచింది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేసిన శిష్యులు సంతోషంతో పరిగెత్తుకుని వచ్చి, గురుదేవ మీ అనుగ్రహంతో బావి నిండా స్వచ్ఛమైన నీరు వచ్చిందని చెప్పారు. తెల్లవారుజామున లేచి, ఏమ్మా గురువు నాయన ఇందులో నా అనుగ్రహం లేదు, గురువుగారి అనుగ్రహంతో బావిలోకి నీళ్ళు వచ్చాయి. రాత్రి గుంటగా ఉంది, తెల్లవారు నీళ్ళు వచ్చాయి. ఏమ్మా బావిలో ఎప్పటి నుండో నీరున్నది. పూడిక ఆ నీటిని రానియకుండా జలధారలకు అడ్డుపడింది. మీరు పూడిక తొలగించారు, వీళ్ళు పూడిక తీసేశారు. నేను పూడిక తొలగించండి అని మాత్రమే చెప్పాను. శిష్యులు ఆనందంతో నీటిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అది గురువు అనుగ్రహమా? గురువు మార్గదర్శనం. ఎందుకని? బావిలో నీళ్లుంటాయని గురువుగారికి తెలుసు. అట్లా నీ లోపల ఆత్మ ఉంటుంది అని గురువుగారికి తెలుసు, నీకు తెలియదు. మరి ఆ ఆత్మ నీలో ఉన్నది ఎందుకు నీకు బయటపడలేదు? నీకు అజ్ఞాన ఆవరణ విక్షేపం అనేటువంటి 3 మలాలు పెట్టుకున్న అవే పూడిక. ఆ పూడిక తీసేస్తే నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. అంతేనా? ఆ పూడిక తీసేయాలి. అర్థమైందా? అంతటా నిండి ఉన్న పరమాత్మ నీలో కూడా ఉన్నాడు. బావి వంటి నీ శరీరంలో దేహ తాదాప్యం పొందిన నీ నామరూప క్రియలే నీ బావి. అజ్ఞాన ఆవరణ విక్షేపాలనే పూడిక జన్మ జన్మల నుంచి నింపుకున్నావు. శ్రవణ మనన నిధిధ్యాసలనే ప్రక్రియలతో ఆ పూడిక తొలగించుకోమని గురువు చెప్తాడు. ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. గురువు మార్గదర్శనం చేస్తాడు. దారిలో నడిచి గమ్యం చేరవలసింది నీవే. తాను దారిలో నడిచి గమ్యం చేరాననే అనుభవంతో, తను చేరాడు కదా, ఆ అనుభవంతో నమ్మకంగా నీకు ఆ దారిని చెప్తాడు. వాడు చేరకపోతే నీకు చెప్పలేడు, అంతే కదా. అందుకని అటువంటి గురువులు వెతుక్కో. వాడికి ఎట్లా ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. వాడికి ఈ 2 ఉండాలి. వాడికి డబ్బులు ఉన్నాయా లేదా, వాడికి చదువుకున్నాడా లేదా, వాడు ఎంఏ పిహెచ్డీనా కాదా, నీకు అవసరం లేదు. వాడు శాస్త్రజ్ఞానం ఉందా, శాస్త్రజ్ఞానం ఉందని మాకెట తెలుస్తుందండి? శాస్త్రం కొటేషన్ ఇస్తాడు. వాడికి శాస్త్రజ్ఞానం ఉంటే శాస్త్రంలో కొటేషన్ ఇచ్చి తీరాలి, లేకపోతే నువ్వు నమ్మొద్దు వాడిని. నాకు అనుభవం ఉంది నీకు రాదు అంటే చచ్చినా నమ్మవాకు. నీకు వస్తే ఏందే చెప్పు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నీకు ఖర్చు పెడితే కదరా. నా దగ్గర డబ్బులు ఉన్నాయరా, మనం కాఫీ తాగుదాం పదండి అని మిమ్మల్ని అందరినీ పిలిచిపోయి హోటల్లో ఎవడికి కావాల్సింది వాడు ఆర్డర్ చేసుకోండిరా అని చెప్పి చివరికి బిల్లు కట్టడానికి వచ్చేటప్పటికి నా దగ్గర లేదు మీరు తిన్నారు కదా మీరే కట్టండి అంటే ఇంకోసారి వాడిని కానీ హోటల్కి పోదామా? మీరే ఆలోచించండి రా. అందుకని శాస్త్ర జ్ఞానం లేని వాడి అనుభవం ఉన్నప్పటికీ, వాడికి ఉందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే అనుభవం ఉంది అంటే ఖచ్చితంగా శాస్త్ర జ్ఞానం ఉంటుంది. వాడైతేనే చెప్తాడు. చూడండి ఎట్లా చెప్తున్నాడు. తాను దారిలో నడిచి గమ్యం చేరాననే అనుభవంతో నమ్మకంగా నీకు ఆధారనే చెప్తాడు. అమ్మ తాను నేర్చుకున్న వంట విధానాన్ని తన బిడ్డకు చెప్పేటప్పుడు ధనాన్ని ఆశిస్తుందా? అమ్మ బాగా వంట చేస్తుంది, అమ్మలాగా ఎవ్వరు వంట చేయరు. అమ్మ తాను నేర్చుకున్న వంట విధానాన్ని తన బిడ్డకు చెప్పేటప్పుడు ధనాన్ని ఆశిస్తుందా? తన అనుభవాన్ని ఆగమంగా శిష్యునికి బోధించే గురువు కూడా ధనాన్ని ఆశించరాదు. మాతృగర్భంలో నుండి బయటకు వచ్చిన వాడు భూగర్భంలోకి తేలిగ్గా వెళ్ళగలడు. మాతృగర్భంలోంచి మనం అందరం బయటకు వచ్చాం. రేపు మనం చచ్చిపోతే తీసుకెళ్ళి భూగర్భంలో పారేస్తారు. అదేం కష్టపడక్కర్లే. అంటే జాతస్యహి ధ్రువ మృత్యు, పుట్టిన ప్రతివాడు ఖచ్చితంగా చస్తాడు. దానికోసం మనమేం ప్రయత్నం కూడా చేయక్కర్లే. చావడానికి ప్రయత్నం చేయాలన్నా సూసైడ్ ఎట్లా చేసుకోవాలి? చక్కగా లైన్గా వెళ్ళేసి ఆ తుంగభద్రలో ఆత్మ తెలియకపోతే వెళ్ళమన్నారా? నేను తెలిస్తే వెళ్ళమన్నానా? వద్దు, తెలుసుకోండి. తుంగభద్రలో ఎవ్వరు పడక్కర్లే. రామనాథం గారి శిష్యులు పడరు.
పడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మహానుభావుడు దొరికాడు మనకి కదా. గురుగర్భంలో ప్రవేశిస్తే అంటే గురువుకు సంతానం అయితే ఆయన సంతతి అయి ఆయన ఆస్తికి వారసుడవుతాడు. ఆయన ఆస్తి ఏమిటంటే బ్రహ్మ విద్య ఆయన ఆస్తి. గురుగర్భంలో ప్రవేశించామంటే గురువు బిడ్డవైనామంటే ఆయన ఆస్తి అంతా నీకే వారసత్వం. ఆయన సొంత పిల్లలకి ఏమి ఇయ్యడు. ఎందుకని వాళ్ళ దేహానికి పిల్లలు, నీవు ఆయనే. అది ఆత్మవై పుత్రనామాసి అంటాడు. నా కొడుకు ఎవరు అంటే నా ఆత్మే నా కొడుకుగా నాకు మళ్ళీ నా ఎదురుగా వచ్చి నుంచుంది. అంటే నా అద్దంలో నా బొమ్మ ఎట్లుంటుందో ఆత్మవై పుత్రనామాసి అంటే అదే. మీకు నామకరణం మంత్రంలో ఇది వస్తుంది. బారసాలు చేసేటప్పుడు ఆ పిల్లవాడి తల మీద చేయి పెట్టమంటారు తండ్రిని. అంగాద్ సంభవసి అని మంత్రం చెప్తాడు. ఏమ్మా అందులో నుంచి ఈ పిల్లవాడు పుట్టాడు, వీడెవడు అంటే ఆత్మావై నా ఆత్మే పుత్రనామాసి కొడుకు అనే పేరుతో బయటికి వచ్చాడు. అంటే నేను పోయిన నా డిఎన్ఏ కదా. నా శరీరం పోతుంది, నా డిఎన్ఏ పోదు, కంటిన్యూ అవుతుంటుంది. వాడి కొడుక్కిస్తాడు, వాడి కొడుక్కిస్తాడు. ఆలోచించండి. అప్పుడు నీ శరీరం నువ్వా? గురుగర్భంలో ప్రవేశిస్తే ఆయన ఆస్తి అంతా నీకే వస్తుంది. మరి గురుగర్భంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. రామనాథం గారి పిల్లలు అవ్వండి. ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోండి. అయిపోయింది, వాళ్ళు ఏదో పుట్టారు కన్నారు అయిపోయింది కదా. కానీ మీ శరీరం వాళ్ళదే. మళ్ళీ శరీరం వాళ్ళది కాదని కాదు. మరి శరీరం కాక ఎవరు? త్రిపాదస్యామృతం దివి పాదోస్య విశ్వాభూతాని కదా. త్రిపాదస్య అమృతం, అమృతమైంది రెండు ఉన్నాయి నీ దగ్గర. మృతాన్ని తీసిపారే, దాని పేరు నాది అని మేము పేరు పెట్టేశాం. నువ్వెప్పుడైనా నాది అని అనిపిస్తే ఇది మృతం. నువ్వు జీవుడిగా ఏ మాట మాట్లాడినా మృతంలో నుంచే మాట్లాడుతున్నావు, అమృతంలోంచి మాట్లాడటంలే. నువ్వు అర్థం చేసుకో, అది ప్రాక్టీస్ చేయి అంతే కదా. ఏమన్నా కొత్తగా చెబుతున్నావు ఏమిరా? 10 మైళ్ళు నడవమన్నామా? డాక్టర్లు అన్నట్టు 10,000 స్టెప్పులు వేయండి రోజుకంటాడు. వాడి చేతిలో ఉంది, నా నోటితో మాటే కదా. 10,000 స్టెప్పులు నీకు ఎంత కష్టమో నీకు తెలుసు. ఏమిరా బ్రహ్మ విద్య అట్లా చెప్పదమ్మా. ఏం చెప్తుంది? నువ్వు నేనులో ఉన్నావా నాదిలో ఉన్నావా నువ్వే అర్థం చేసుకోరా పిచ్చివాడా. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ ప్రతి ఆలోచన నువ్వే టెస్ట్ చేసుకో, నీకు తెలిసిపోతుంది. నీకు తెలియకపోతే 1-2 సార్లు గురువు చెప్తాడు, నాయన ఫలానా ఆలోచనలో ఉన్నప్పుడు నువ్వు దేహంగా ఉన్నావు. ఎన్నిసార్లు చెప్తానురా నేను. అయినా మళ్ళీ దేహంలోనే ఉంటారు. ఎప్పుడో నేను చెప్పినప్పుడు మళ్ళీ అవును కదా అహం బ్రహ్మాస్మి కదా. కాదు, అహం బ్రహ్మాస్మిలోనే ఉండు, దేహంలో ఉండవా. 115వ ప్రశ్న అయిపోయింది కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. గురువుకు ఏం క్వాలిఫికేషన్లు ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శిష్యుడికి ఏముండాలి? అభ్యాసం వైరాగ్యం. ఆ టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి చాలు, పరీక్ష పాస్ అయిపోతాం, ఏం భయం లేదు. అటువంటి గురువుని ఎత్తుక్కోండి, అటువంటి శిష్యుడుగా ఉండండి. ఎవడికి వాడు. ఎందుకు? ఆత్మ